సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, నువ్వు మిఠాయిలు పంచాల్సిన సమయం ఆసన్నమైపోయింది. ఎగిరి గంతెయ్యాల్సిన సమయం వచ్చేసింది. ఇక నీ జీవితం బంగారుమయం కాబోతోందని నా కళ్ళకు కట్టినట్టుగా కనపడబోతోంది బిడ్డ. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నీకు అతి పెద్ద లాటరీ తగిలింది తల్లి. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఈ రోజు నిజానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తులం బంగారం ఇచ్చినా కూడా నీకు పట్టబోయే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరము కూడా కాదు. అయితే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ మూడింటిలో ఒకదాన్ని తాకి ఆ అదృష్టాన్ని సొంతం చేసుకో తల్లి. ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఆ అదృష్టాన్ని సొంతం చేసుకోలేదు అంటే కనురెప్ప కాలంలో ఈ అదృష్టం మాయమైపోతుంది. ఇక్కడ నేను సాయి సచ్చరిత్ర, అలాగే సాయి విభూతి, సాయి పాదుకలు వీటిని ఇచ్చాను. వీటిల్లో ఏదో ఒకదాన్ని తాకి నీ అదృష్టాన్ని నువ్వు సొంతం చేసుకో. వదులుకోవద్దు. ఇలాంటి అవకాశం మళ్ళీ 10 ఏళ్ల దాకా రాదు. నిర్లక్ష్యం చేశావంటే కన్నీళ్లు తప్పవు అంటున్నారండి బాబా గారు. అసలు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది కష్టాలని, కన్నీళ్ళని, సమస్యలని, ప్రాబ్లమ్స్ ని తొలగించి ఒక సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చారు గురూజీ. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీరు మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. అయితే ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి ఈ సందేశం వినబోయే ముందు ఒక్కసారి బాబా గారిని మనసారా తలుచుకుంటూ మీ కష్టాలేంటో, కన్నీళ్ళేంటో, బాధలేంటో, కోరికలేంటో, ఆశలేంటో ప్రతి ఒక్కటి కూడా బాబా గారి పాదాల చెంత సమర్పించి ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేయండి. ప్రతి ఒక్క బాధకి కూడా బాబా గారు దారి చూపిస్తారు. అయితే ఇక బాబా గారి సందేశం అసలు విషయం ఏంటి అంటే గనక, తల్లి, ఈరోజు 3 అదృష్టవంతులకి రాజయోగం పట్టబోతోంది. అది కూడా ఈ సాయి ఎన్నుకున్న వాళ్ళకి, ఈ సాయి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. అయితే ఆ అదృష్టవంతుల్లో నువ్వున్నావో లేదో ఒక్కసారి పరీక్షించుకో. ఇక్కడ నువ్వు చేసేటటువంటి చిన్న చిన్న పనుల వల్ల, ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల నీ జీవితంలో ఇన్నాళ్ల నుంచి నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, మానసిక వేదన, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అవమానాలు అన్నింటికీ మించి ఈ రోజు ఒక అద్భుతం నీ సొంతం కాబోతోంది. వీటన్నింటి నుంచి కూడా బయటపడి నీకు విపరీతంగా కలిసి వచ్చేటటువంటి అదృష్ట గడియ బిడ్డ ఇది. నువ్వు ముందుగా తెలుసుకోవాలి అని నిజంగా అనుకుంటే అది నీ వల్ల అవ్వదు. కాకపోతే దైవానుగ్రహం నీ మీద ఉన్నప్పుడు, సాయి కరుణ నీ మీద ఉండటం వలనే ఈ వీడియో అనేది నీ కంటపడింది, నీ ముందుకు వచ్చింది, నువ్వు వినగలుగుతున్నావు. అయితే ఇక ఇప్పటి నుంచి కూడా నువ్వు పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. నీకు అఖండ రాజయోగం అనేది పట్టబోతోంది. తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు అనేవి నీ సొంతం కాబోతున్నాయి తల్లి. కాబట్టి ఇక్కడున్నటువంటి ఈ 3 అంకెల్లో, ఈ 3 వస్తువుల్లో ఏదో ఒక దాన్ని తాకు. ఏముందులే అని మాత్రం కొట్టి పడేయకు. ఎందుకంటే ఎంతో పవిత్రంగా భావించేటటువంటి సాయి సచ్చరిత్ర ఉంది, సాయి విభూతి ఉంది, సాయి పాదుకలు ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్కటి నిన్ను ఆకర్షించినా, అట్రాక్ట్ చేసినా, ఆకట్టుకున్నా దాన్ని తాకు. నీ అదృష్టం ఎందులో ఉందో ఒక్కదాన్ని తాకి సొంతం చేసుకో. నీ మనసు, నీ కన్ను దేని మీదకి వెళ్తుందో దాన్ని తాకు తల్లి. నీ జీవితం మార్చేస్తాను, నీ కన్నీళ్లను తుడిచేస్తాను, నీ తలరాతను బాగు చేస్తాను. ఏముందిలే అని మాత్రం తిప్పి కొట్టేయకు తల్లి.
ఎందుకంటే ఆ తర్వాత బాధలు పడతావు, కష్టాలు పడతావు. ఎందుకంటే ఇది నిన్ను కోరి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన సందేశం ఇది. కాబట్టి జాగ్రత్త. అయితే ఇక్కడ ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో తలుచుకొని లేదా నీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఇక్కడ ఒకదాన్ని తాకు బిడ్డ. నీ అదృష్టం ఎందులో ఉందో నువ్వే ఇప్పుడే నీ చేతులతో నువ్వే పరీక్షించుకో. ముందుగా సాయి సచ్చరిత్రను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి బిడ్డ, ఈ శ్రావణ మాసం అనేది నీ జీవితంలో అత్యంత శుభదాయకంగా ఉండబోతోంది. అఖండ రాజయోగంగా నీకు మారబోతోంది. అఖండ రాజయోగం అనేది నీకు పట్టబోతోంది బిడ్డ. సాక్షాత్తు కూడా నీ సాయి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా నీ మీద ఉంది కాబట్టే ఇంతటి అద్భుతం నీ జీవితంలో జరుగుతోంది. ఈ వీడియో నీ కంటబడింది, ఇంతదాకా నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితం విశేషమైన అదృష్టం వైపు వెళ్తోంది అనే అర్థం. అదృష్టం అనేది నీకు పట్టబోతోందనేది అర్థం. అయితే ఏం జరగబోతోందో తెలుసా తల్లి? కొత్త కొత్త అవకాశాలు అనేవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అంటే నువ్వు చేసేటటువంటి వృత్తి పట్ల, ఉద్యోగ వ్యాపారంలో మంచిగా అవకాశాలు రావటం, అద్భుతమైనటువంటి యోగాలు రావటం, ఆర్థిక పరంగా నీకు ఊహించని అదృష్టం అనేది కలిసి రావటం. నువ్వు ఇప్పటి నుంచి కూడా ఆస్తులు అనేవి కూడబెడతావు బిడ్డ. ఆస్తులు కొంటావు, వెనకేసుకోగలుగుతావు. డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కూడా ఇక వాటన్నింటినీ కొనే ప్రయత్నంలో ఉంటావు. అంటే అంతగా నీకు కలిసి రాబోతోంది. నీకు ఉన్నటువంటి భూములు కానివ్వు, పంట పొలాలు కానివ్వు, స్థలాలు కానివ్వు, లేదా బంగారం కానివ్వు, ఇలా అన్నీ కూడా మంచి రేట్లు అన్నవి విపరీతంగా పెరిగిపోతాయి. ఎప్పుడో నువ్వు తక్కువ ధరకు వస్తున్నాయిలే అంటూ కొని ఒక పక్కన పడేసి ఉంచావు చూడు, ఎందుకు పనికిరాదులే అని ఆశ వదిలేసి నిరాశగా ఉన్నావు చూడు, అలాంటి వాటికి ఒక్కసారి అమాంతంగా రేట్లు పెరిగిపోతాయి. ఆ రేట్లు ఆకాశానికి అంటుతాయి. ఒక్కసారిగా నిన్ను కోటీశ్వరుని చేస్తాయి. అంటే వాటి వల్ల నీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది బిడ్డ. సిద్ధంగా ఉండు. ఎక్కడెక్కడ ఏమేమి ఎప్పుడెప్పుడు కొన్నావో ఒక్కసారి ఆలోచించుకో. కాగితాలన్నీ, పత్రాలన్నీ కూడా తిరిగేసి చూడు. ఏ మూలలో, ఏ సంవత్సరంలో, ఎన్నేళ్ల క్రితమో పాతబడిపోయి ఉంటుంది నువ్వు కొన్న ఆ భూమిలో, ఆ పొలాలకి సంబంధించిన పత్రాలు కూడా. వాటిని ఒక్కసారి చూడు. వాటికి విపరీతంగా రేట్లు పెరగబోతున్నాయి. ఇక నువ్వు కొత్తగా ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది బిడ్డ. ఇలా ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏదైనా ఉన్నా, లేదా నీకు ఏదైనా ఆస్తులు రాకుండా ఏదైనా పెండింగ్ లో ఉన్నా, నీ పిత్రార్జిత ఆస్తులు రాకుండా కోర్టు కేసుల్లో నీ ఆస్తులు ఏవైనా ఉన్నా, ఇరుక్కుపోయి ఉన్నా, అవన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి నీ సాయి కళ్ళకి. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. అనుకూలంగా నీకు తీర్పులు వస్తాయి. అనుకూలంగా నీ వైపు అన్నీ కూడా వస్తాయి. ఇలా నీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది బిడ్డ. ఎన్నాళ్ళుగానో అడుగుతున్నావు కదా, అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ, బాబా నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది తండ్రి, ఇంకా ఎన్నాళ్ళుగా నేను ఈ నిరుద్యోగిగా ఉన్నాలే అంటూ అడిగావు చూడు. అలాంటి బిడ్డలకి ఉద్యోగ అవకాశాలనేవి ఖచ్చితంగా వెతుక్కుంటూ వచ్చి నీ గుమ్మం తలుపు తట్టాయి బిడ్డ. సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఇంతటి అఖండ రాజయోగము, అదృష్టం అనేది నీకు పట్టబోతోంది. ఇప్పటి నుంచి నీకు బాగా కలిసి వస్తుంది. అయితే పెళ్లి కాక, పెళ్లి సంబంధాలు సరైనవి రాక ఎదురు చూస్తూ కన్నీళ్లతో అడిగావు కదా, బాబా నాకు బిడ్డలకు పెళ్లి ఎప్పుడు అవుతుంది, నా ఇంట్లో వివాహ యోగం ఉందా లేదా అంటూ, అలాంటి వివాహం జరుగుతుంది బిడ్డ. సంతానం కోసం ఎదురు చూస్తున్నావు కదా, సంతాన భాగ్యం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తీరిపోవాలని వేడుకుంటున్నావు కదా, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. మానసిక సమస్యల నుంచి బయటపడతావు. నువ్వు చేసే ప్రతి ఒక్క దాంట్లో కూడా కష్టాలు కరువైపోతాయి. కన్నీళ్లు తుడిచిపెట్టుకుపోతాయి. అదృష్టం అనేది నీ ముంగిట్లో వాలిపోతుంది. నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతోంది. అద్భుతమైనటువంటి అవకాశాలనేవి నీకు వెతుక్కుంటూ వస్తాయి, కలిసి వస్తాయి తల్లి. అయితే నీ జీవితంలోకి ఈ శ్రావణ మాసంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. నీ జీవితం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. అయితే ఆ అదృష్టాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నీ కళ్ళను నువ్వే చూసి నమ్మలేని స్థితికి వచ్చేస్తావు. నీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవటానికి, అలాగే ఈ అవకాశాన్ని, ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవటానికి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? ఈ శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ నారాయణను పూజించు. అలాగే శివాలయం దగ్గర కానీ, రామాలయం దగ్గర కానీ, నీ సాయి మందిరం దగ్గర కానీ ఎవరైనా పేదవారు ఉంటే అలాంటి వాళ్లకు
గోధుమలతో చేసిన ఆహారం ఏదైనా కూడా వాళ్లకు పెట్టు. అంటే రొట్టెలు కానీ ఇలా ఇద్దరికైనా కూడా భోజనం ప్యాకెట్లను పంచిపెట్టు. నువ్వు ఇలా చేశావు అంటే నీ అదృష్టం ఇంకా నిన్ను త్వరగా వెతుక్కుంటూ వస్తుంది. రావటమే కాదు, జీవితాంతం కూడా నీతో ఉండిపోతుంది. నీ జీవితం మారిపోతుంది, నీ అదృష్టం మారిపోతుంది, నీ తలరాత మారిపోతుంది. చక్కగా దైవనామ స్మరణలో ఉండు. ఎవరి చెడు కోరకు, ఎవరికి కీడు చెయ్యకు, ఎవరిని తిట్టకు, ఎవరిని దూషించకు. నీ పని నువ్వు చేస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ అందరికీ మంచి కోరుతూ ఉండు. నీకు వచ్చిన అదృష్టం కలకాలం నీతో ఉండిపోతుంది బిడ్డ. సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండవదిగా సాయి విభూతి తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి పట్టబోతున్నటువంటి అదృష్టం మామూలు అదృష్టం కాదు తల్లి. ఇలాంటి అదృష్టం ఇంతకు ముందు ఎన్నడూ చూసి ఉండవు, ఇక ఆ తర్వాత కూడా నువ్వు చూడవు. అందుకే చెప్పాను వదులుకోవద్దు అని. నాకు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ కన్నీళ్లు తెలుసు, నీ ఆర్తనాదాలు తెలుసు, నీ పిలుపు తెలుసు, నీ ఏడుపు తెలుసు, అన్నీ తెలుసు. ప్రతి ఒక్క దానికి పరితపించిపోతున్నావు, అల్లాడిపోతున్నావు. నా జీవితంలో మంచి ఎప్పుడు జరుగుతుంది బాబా అంటూ వెక్కుళ్ళు పెట్టి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కళ్ళల్లో కన్నీళ్లు ధారాపాతంగా కారుతూ చంపలు తడిపి ముద్ద చేసిన రోజులు కూడా ఉన్నాయి. అన్ని సాయి చూస్తూనే ఉన్నాడు. అయితే నీ కష్టాలు తీర్చడానికి ఈ శ్రావణ మాసంలో ముహూర్తం పెట్టాను బిడ్డ. ఈ శ్రావణ మాసం ముహూర్తం కుదిరింది. ఉద్యోగం కోసం అడుగుతున్నావు. ఎప్పుడు బాబా నాకు ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, నా శాలరీ ఎప్పుడు పెరుగుతుంది, కొత్త అవకాశాలు నేను ఎప్పుడు వెతుక్కుంటూ వస్తాయి తండ్రి, నేను చేస్తున్న బిజినెస్ లో లాభాలన్నవి ఎప్పుడు వస్తాయి, గిరాకీలు లేక కస్టమర్లు లేక షాప్ అన్నది వెలవెల్లాడిపోతోంది బాబా, ఏం చెయ్యాలో తెలియట్లేదు, ఏ పని చేద్దామన్నా గౌరవ ప్రతిష్టలు అనేవి కూడా తగ్గిపోతున్నాయి, మంచి చెయ్యబోతే చెడు ఎదురవుతోంది, ఎక్కడైనా పెట్టుబడి పెడితే అన్నీ కూడా నష్టాలు ఎదురవుతున్నాయి, ఏం చెయ్యాలో తెలియట్లేదు బాబా అంటూ అడిగావు చూడు బిడ్డ. ఈ శ్రావణ మాసంలో నీకు అత్యంత అనుకూలంగా మారబోతోంది. ఉద్యోగాలు మంచి అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి, ప్రమోషన్ వస్తుంది, శాలరీ పెరుగుతుంది, ఇక నువ్వు కొత్తగా అవకాశాలు అనేవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అలాగే వ్యాపారం చేస్తూ నష్టపోతున్నావు కదా, మంచి లాభాలు అనేవి వస్తాయి బిడ్డ. కొత్త ప్రాజెక్టులు, కొత్త డీల్స్ అన్నవి నీ చేతికి అందుతాయి. ఇంకా నీకు సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు అనేవి కూడా పెరుగుతాయి. నలుగురు కూడా నీ మాట ఆలకించి వింటారు, నీ మాటే శాసనం అవుతుంది. ఇన్నాళ్ళు ఏదైనా మంచి చెప్పబోతే కూడా, మంచి మాట మాట్లాడితే కూడా చెడు ఎదుర్కొన్న నువ్వు నీ మాట కోసం అందరూ ఎదురు చూసే రోజు వస్తుంది. ఎక్కడైతే అప్పులు చేసి లేదా బంగారం అమ్మేసి లేదా భూములు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నష్టపోయావో అలాంటి చోట లాభం రాబోతోంది నీకు. అఖండ రాజయోగం అనేది పట్టబోతోంది. 4 దిక్కుల నుంచి ధనం దూసుకొచ్చే అవకాశం అనేది విపరీతంగా కనిపిస్తోంది బిడ్డ. నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాలు అనేవి కూడా వచ్చి నీ ఇంటి తలుపు తడతాయి. అంటే డబ్బు పరంగా సమస్యలు ఎదుర్కొన్న బిడ్డకి అలాంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. ధనం నీ చేతికి అందటం కావచ్చు, అప్పుల సమస్యలు ఉంటే అప్పుల బాధ నుంచి బయటపడటం కావచ్చు. ఇంట్లో ఈ మధ్య చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి గొడవలు, అలాంటి గొడవలు సద్దుమణిగిపోయి నీ భాగస్వామి మధ్య, నీ మధ్య ఇంకా ప్రేమానురాగాలు పెరిగిపోవటం, మీ మధ్య ఉన్నటువంటి అపోహలు, మధ్యవర్తులు ఎవరైనా ఉంటే అలాంటి వారంతా కూడా పక్కకి వెళ్ళిపోవటం, అలా ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావటం, నిరుద్యోగిగా ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ రావటం, నీ యొక్క వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన రూపాయి దగ్గర నుంచి నీకు వేలల్లో లక్షల్లో లాభం రావటం, రూపాయి వచ్చే చోట 4 రూపాయలు కలిసి రావటం, కొత్త కొత్త అవకాశాలు, అదృష్టాలు నీకు కలిసి రావటం, సంతానం లేకపోతే సంతాన యోగం, వివాహం లేకపోతే వివాహం జరగటం, అనారోగ్య సమస్యలతో అంటే ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి అదృష్టం కుదుట పడుతుంది బిడ్డ. ఏదైనా అవ్వచ్చు, ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. నీ ఆరోగ్యం మామూలు స్థితికి వస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది, సుఖము సంతోషము ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి బిడ్డ. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏదైనా ఉందా? అంతటి ఆరోగ్యం నీకు సొంతం కాబోతోంది. అయితే ఈ యొక్క అదృష్టాన్ని నువ్వు ఇంకా నిలుపుకోవటం కోసమో, నీ అదృష్టం ఇంకా త్వరగా నీ జీవితంలోకి అడుగు పెట్టడం కోసమో నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? ఈ చిన్న పని చెయ్యి బిడ్డ. నువ్వు ఏం చేస్తావు అంటే, ఈ శ్రావణ మాసంలో మంగళవారం లేదా శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూర అర్చన చేయించు. అలాగే 108 తమలపాకుల మాలను స్వామికి సమర్పించు.
నీ శక్తికి తగ్గట్టు 11 గాని లేదా 5, 7, 11, 13 ఇలా 108 తమలపాకుల వరకు కూడా నీ శక్తికి తగ్గట్టు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించు. ఇలా చెయ్యటం వల్ల నీ జాతకం మారిపోతుంది. నీ జీవితంలో ఉన్న చెడు శక్తులు, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ, పీడ, పిశాచులు ప్రతి ఒక్కటి పరారైపోతాయి. ఎందుకంటే సాక్షాత్తు ఆంజన్న నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులు సమర్పించి అక్కడ పేదవాళ్లకు నీ శక్తి కొలది ఏదో ఒకటి దానం చేసిరా. సాయి అనుగ్రహంతో నీ జీవితంలో దేనికి లోటు అన్నది ఉండదు. ఇక 3వ వస్తువు ఏదైతే ఉందో, సాయి పాదుకలను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టబోతున్న అదృష్టం అద్భుతంగా ఉండబోతోంది బిడ్డ. ఎలా అంటే కని విని ఎరుగని ఒక అదృష్టం, విపరీతమైనటువంటి రాజయోగం అనేది, అదృష్టం అనేది రాబోతోంది. అఖండ రాజయోగం అనేది పట్టబోతోంది. నీ జీవితంలో ఎంత అద్భుతంగా ఉండబోతుందంటే రెట్టింపు అదృష్టం నీ సొంతం కాబోతోంది. నీ యొక్క లక్ష్యాలు వైపుగా నూతన వేగంగా అడుగులు వేసే అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకు ఇప్పటి నుంచి ఆర్థికంగా లాభాలు అనేవి విచ్చలవిడిగా వస్తాయి. రాబడి అనేది నువ్వు ఊహించినట్లుగా ఖచ్చితంగా పెరుగుతుంది. ఒక్కొక్కసారి నీ ఊహకు కూడా మించి కూడా రావచ్చు బిడ్డ. నిన్ను ఉక్కిరి బిక్కిరి చెయ్యొచ్చు, ఆనందంలో ముంచెయ్యవచ్చు కూడా. అలాంటి ఒక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అంటే ఇప్పటి నుంచి కూడా ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బాగా అవకాశాలు కలిసి వస్తాయి. ధనాన్ని కూడా నువ్వు చూడగలుగుతావు. అప్పుల బాధల నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఇలా ఎటు చూసినా కూడా, ఏది పట్టినా కూడా బంగారమే అవుతుంది, ఏది ముట్టినా కూడా బంగారమే అవుతుంది. అయితే నువ్వు తొందరపడి మాత్రం అనవసరపు ఖర్చులు ఏ మాత్రం చెయ్యొద్దు బిడ్డ. అంతా బాగుంది కదా, కలిసొస్తోంది కదా, ఇక నాకేంటి అంటూ తల పొగురు వద్దు, నిర్లక్ష్యం వద్దు, అనవసరపు ఖర్చులు వద్దు. ఎవరినీ బాధ పెట్టుకు, ఎవరినీ తిట్టుకు, ఎవరినీ దూషించుకు, ఎవరినీ మోసం చెయ్యకు. అందరితో మంచిగా ఉండు. భగవంతుడి మీద భారం వేయి. నీ సాయి ఆరాధనలో గడుపు. నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మాత్రం తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ నీకు కొత్త కొత్త విషయాలు అనేవి నేర్చుకోవాలనే ఆశ, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కదా. అయితే నీకు దేని మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంటుందో దాంట్లో ఆ యొక్క వ్యాపారం కావచ్చు, నువ్వు మంచిగా నేర్చుకుని మంచిగా ఫ్యూచర్ లో ఎదిగే అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి బిడ్డ. అంటే నీకు వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త చూసుకుని జాగ్రత్తగా పెట్టు. ఎవరిని పడితే వాళ్ళను నమ్మి పెట్టకు. అంటే ఎప్పుడైనా సరే ముందుగా ఎక్కువ పెట్టుబడులు అనేది పెట్టకు. ముందుగా కాస్త చూసుకొని చిన్న నుంచి కూడా పైకి పెద్దగా ఎదుగు, పై స్థాయికి ఎదుగు. లేదంటే మాత్రం ఇబ్బంది పడతావు. ఉన్నదంతా ఒకేసారి ఊడ్చిపెట్టేసి దాంట్లో అనుభవం లేక కింద మీద పడి తలకిందులు కావద్దు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ఎన్నాళ్ళుగానో అడుగుతున్నావు కదా, ఈ అవకాశం ఎప్పుడు వస్తుంది బాబా, నాకు కల అది, నేను విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి అంటూ అది ఇప్పుడు జరుగుతుంది బిడ్డ. ఈ శ్రావణ మాసంలో నీకు పునాది పడబోతోంది. ఇక ఎప్పుడైనా కూడా నువ్వు వెళ్ళొచ్చు. ఎప్పుడైనా నీకు అదృష్టం అనేది, అవకాశం అనేది కలిసి వస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వేగం అనేది వద్దు. నువ్వు జాగ్రత్తగా కాస్త నిదానంగా ఉండి మాట తీరును కూడా కొంచెం అదుపులో పెట్టగలిగితే ఇప్పటి నుంచి మాత్రం నీకు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. లేకపోతే ఏదైనా నష్టం వస్తే నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏది ముట్టినా, ఏది పట్టినా కూడా ఇక బంగారంలా మారబోతోంది బిడ్డ. అయితే నీకు రావాల్సిన అదృష్టాలు నీకు దక్కాలి అన్నా, నీకు ఏవైతే నిన్ను వెతుక్కుంటూ వస్తాయో అవి నీ సొంతం కావాలి అన్నా ఒక చిన్న పని చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం నువ్వు ఏవైతే అంటున్నావో, ఏవైతే కలలు కంటున్నావో, ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో ప్రతి ఒక్క దాని నుంచి బయటపడబోతున్నావు. నీ కళ ఏదైతే ఉందో తీరబోతుంది. నువ్వు ఆశపడింది ఏదైతే ఉందో అది సొంతం చేసుకోబోతున్నావు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతా కూడా అద్భుతంగా ఉండబోతోంది బిడ్డ. అయితే నీ అదృష్టం ఇంకా నీకు త్వరగా దొరకాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా? నీ సాయి గుడిలో కానివ్వు, ఏదైనా గురువు ఆలయంలో కానివ్వు, శనగలు దానం చెయ్యి. అలాగే పులిహోర దానం చెయ్యి. ఇలాంటివి చేయటం వల్ల నీ జాతకంలో గురు బలం అనేది ఇంకా బాగా పెరుగుతుంది. గురు అనుగ్రహం పెరిగిన చోట ఇంద్ర పదవైన సొంతం చేసుకోగలుగుతావు. అలాగే నీకు కుదిరితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ నారాయణుల్ని
నువ్వు ఇలా చేశావు అంటే ఒక తిరుగులేని రాజయోగం అనేది నీ సొంతం అవుతుంది. అయితే చూసావు కదా బిడ్డ, మరి ఈ మూడింటిలో నువ్వు దేన్ని తాకావో, ఇందులో నీ అదృష్టం ఎందులో దాగి ఉందో ఇక్కడ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళు, మర్చిపోకు. నీకు పట్టబోతున్నటువంటి ఈ విపరీతమైన అదృష్టము, అఖండ రాజయోగము అనేవి మామూలువి కావు. ఇవి అందరికీ కూడా సొంతమయ్యే పరిస్థితి అవకాశమే లేదు బిడ్డ. సాయి ఎంచుకున్న వారికి, అదృష్టం కలిసొచ్చిన వారికి, తలరాత మారబోయే వారికి మాత్రమే ఇంతటి అదృష్టం కలుగుతుంది. అయితే అలాంటి అదృష్టం ఈరోజు నీకు సొంతమైంది. చక్కగా నీ జీవితంలో మంచిగా ఎదగటం కోసమో, నీకు వివాహాలు ఆలస్యమవుతూ ఉంటే సంతానం కలగటానికి, నీకు ఆర్థికంగా మంచిగా కలిసి రావటానికి, కొత్త కొత్త లావాదేవీలు ఏర్పడటానికి, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండటానికి, ఇలా అన్ని రకాలుగా బాగుంది బిడ్డ. ఈ సమయంలో నువ్వు ఎంతో జాగ్రత్తగా మంచిగా ఉండాలి, మానవత్వంగా ఉండాలి. మానవత్వాన్ని మరిచిపోయి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రవర్తించుకో. నీ ధర్మమే నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఇక నీకు తిరుగన్నది లేదు బిడ్డ. సాయి ఆశీర్వాదం వల్ల నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.